ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండుంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్స్, సరికొత్త ఫీచర్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీ మొబైల్ ఫోన్లలో ఆర్టీవీ లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండుంటే కనుక అప్డేట్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. తొక్కిసలాటలో 11 మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. కుంభమేళాలో 50-60 చనిపోతే మేము ఏమైనా అన్నామా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ చెప్పుకొచ్చారు కర్ణాటక ముఖ్యమంత్రి. స్టేడియం కెపాసిటీ 30,000 మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. కానీ 3 లక్షల మంది అభిమానులు వచ్చారన్నారు సీఎం సిద్ధరామయ్య. మృతుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. గాయపడ్డ వారికి ప్రభుత్వమే చికిత్స చేస్తుందంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ఇక తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా 33 మంది తీవ్రంగా గాయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉండింది అనేది. అక్కడ నిన్న సాయంత్రం అంతా మనం చూసాం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండింది, వాళ్ళని కాపాడేందుకు ఏ స్థాయిలో వాళ్ళు అక్కడ శ్రమించాల్సి వచ్చిందనేది. మరి ముఖ్యంగా గేట్ నెంబర్ 18 దగ్గర జరిగిన తొక్కిసలాట ఒక్కసారిగా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికర వాతావరణానికి కారణమైంది. ఒకసారి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న జరిగిన తొక్కిసలాటకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం. ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಯಾರು ಯಾರು ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದ? ಯಾರು ಮಾಡಿದ್ದವರು? ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದ ಬೇರೆ. ನಾನ್ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ. రైట్, అది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన. మరీ ముఖ్యంగా తొక్కిసలాటలో 11 మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇక్కడ కుంభమేళాను ఉద్దేశించి మాట్లాడారు ఆయన. కుంభమేళాలో 50-60 మంది చనిపోతే మేమేమైనా అన్నామా అంటూ కూడా ప్రశ్నించారు కర్ణాటక ముఖ్యమంత్రి. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి, ఇన్ఫాక్ట్ భారతీయ జనతా పార్టీతో పాటు ప్రతిపక్షాలు ప్రస్తుతం పెద్ద ఎత్తున మాటల యుద్ధానికి తెరలేపాయి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి రాజకీయంగా? ఎగ్జాక్ట్లీ, అసలు జరిగిన ఘటనకు సంబంధించి డికే శివకుమార్ ఏమో క్షమాపణ చెప్పారు. సిద్ధరామయ్య మాత్రం డిఫరెంట్ గా మాట్లాడడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు. జరిగినటువంటి ఘటన పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. లాఠీ చార్జ్ చేయడము, ప్రజలు భయాందోళనకు గురి కావడంతో వాళ్ళు తొక్కిసలాట జరిగింది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి. అయినా ముఖ్యంగా జరిగినటువంటి ఘటనను మొన్న జరిగినటువంటి కుంభమేళాతో కంపేర్ చేయడం అనేటువంటిది ఇంకా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కుంభమేళాలో దాదాపు 50 కోట్లకు పైగా జనాలు అక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్. అంత పెద్ద ఇన్సిడెంట్ అయినా వెంటనే దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. అంత పెద్ద జనాభా దాదాపు 50 కోట్లకు పైగా హాజరైనటువంటి కుంభమేళాను ఈ చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి తొక్కిసలాడుతూ కంపేర్ చేయడము, దాని గురించి మేము మాట్లాడలేదు కదా, దీని గురించి మీరెందుకు మాట్లాడుతున్నారంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం, కుటుంబ సభ్యుల నుంచి కానీ బయట సమాజం నుంచి కానీ. ఎందుకంటే ఇప్పటికే 10 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు, అంతవరకు ఓకే. కానీ ఈ ఘటనను
మీరు ఎవరు మాట్లాడొద్దు ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశమే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. సిద్ధరామయ్య ఇది మొదటిసారి కాదు, ఇట్లాంటి స్టేట్మెంట్లు గతంలో చాలా సార్లు చేశారు, వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్లు. మళ్ళీ వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్ చేయడంతో విమర్శల పాలవుతా ఉంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, చిన్నస్వామి స్టేడియంలో ప్రభుత్వమే అక్కడ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర కీలక అధికారులంతా కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి నేపథ్యంలో తొక్కిసలాట జరిగిన వెంటనే దాన్ని కార్యక్రమాన్ని నిలిపివేయక యథావిధిగా కంటిన్యూ చేశారు. వారికి సన్మాన కార్యక్రమం చేశారు. పెద్ద పట్టింపు లేనట్టు 11 మంది చనిపోతే కూడా దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. దాన్ని మళ్ళీ ఇలాంటి తేలిక మాటలు మాట్లాడడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మళ్ళీ విమర్శల పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. చూడాలి మరి దీనిపైన విమర్శలు వస్తా ఉన్నాయి క్షేత్రస్థాయి నుంచి, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారో చూడాలి. రైట్, అంటే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి నష్టపరిహారం ప్రకటించింది. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన కారణాలు ఏంటో తెలుసుకునేందుకు ప్రభుత్వం పర్యవేక్షణకు సంబంధించి కావచ్చు, మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎంక్వైరీయో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. సో ఈ కోణంలో దీనికి సంబంధించి ఇంకా ఆయన ఏమైనా చెప్పుకొచ్చారా? ఆల్రెడీ పోలీసులు చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు ఆర్సీబీ యాజమాన్యానికి. ఆర్సీబీ యాజమాన్యం అనేటువంటిది ప్రైవేట్ యాజమాన్యం, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఐపీఎల్ టీమ్స్ నడుస్తా ఉన్నాయి. వాళ్ళకు కోట్లు వెచ్చించి వాళ్ళ టీమ్స్ నడుపుతా ఉన్నాయి. కప్పు గెలిచినటువంటి నేపథ్యంలో వారికి యాజమాన్యానికి లాభాలు ఉంటాయి, ప్రభుత్వానికి పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. ప్రభుత్వమే ఇదేదో వారి కార్యక్రమాన్ని వాళ్ళ ఇమేజ్ కింద తీసుకొని చేసినట్టుగా కనిపించింది. క్రికెట్ అభిమానులు ఉంటారు, విరాట్ కోహ్లీ ఉన్నారు, అభిమానులు ఉంటారు, కానీ భద్రత కల్పించాల్సినటువంటి అంశం, అనుమతి ఇవ్వాల్సినటువంటి అంశం ఇవన్నీ రాష్ట్ర పరిధి, ప్రభుత్వం పరిధిలోనివి. వాటిని సరిగా నిర్వహించలేక ఈ రోజు 11 మంది మరణానికి, తర్వాత చాలా మంది గాయపడ్డటువంటి సిచ్యువేషన్. కొంతమంది ఇంకా స్పృహలోకి రాలేదు, కొద్దిమంది కొన్ని ఇంటర్నల్ గా ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి తొక్కిసలాటలో. ఇట్లాంటి సిచ్యువేషన్ పైన క్వశ్చన్స్ వస్తాయి క్షేత్రస్థాయి నుంచి, ప్రజల నుంచి విమర్శలు ఉంటాయి, పార్టీల నుంచి. వాటికి సమాధానం చెప్పకుండా కుంభమేళాతో కంపేర్ చేయడం అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి మరి సిద్ధరామయ్య దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారో అన్నట్టు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. కుంభమేళాలో 50-60 మంది చనిపోతే మేమేమైనా అన్నామా అంటూ చెప్పుకొచ్చారు కర్ణాటక ముఖ్యమంత్రి. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ చెప్పుకొచ్చారు. స్టేడియం కెపాసిటీ 30,000 మాత్రమే, కానీ 3 లక్షల మంది అభిమానులు వచ్చారన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి. మృతుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. గాయపడ్డ వారికి ప్రభుత్వమే చికిత్స అందిస్తా ఉంటూ చెప్పుకొచ్చింది. ఇక తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు, 33 ಮಂದಿಗೆ ತೀವ್ರಂగా గాయాలయ్యాయి. ಮಾಡಿದ್ದೇಂದ್ರೆ ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಕ್ಯಾಪಿಡಿ ಯಾರು ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ಯಾರು ಮಾಡಿದ್ದವರು? ಕಾಂಗ್ರೆಸ್ನಿಂದ ಬೇರೆ. ನಾನ್ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.